రాష్ట్రం అంతా కూడా దుఃఖకరమైన సంగతి. ఎందుకంటే మన రాష్ట్రంలో ఎక్కువ ఈ మధ్యకాలంలో కొంచెం విషయాలన్నీ కూడా బాగా పెరిగిపోవడం చూస్తూ ఉన్నాం. కనుక ప్రశాంతంగా ఉన్నటువంటి మన జీవితాల్లో ఇలాంటి వ్యతిరేకతలు కలిగించి ప్రజల్ని భయాందోళన కలిగిస్తూ కులాల వారీగా మతాల వారీగా రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి ఒక ఆలోచన కలిగి ఉన్నారనే విషయం దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కనుక దీన్ని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటిది ఏ సమాజానికి జరిగినా ఖచ్చితంగా మేము ఆ పోరాటంలో కూడా మేము ఉంటామనే విషయాన్ని మీకు ముందుగా తెలియజేస్తూ ఉన్నాం. ఎవరికి జరిగినా కూడా ఖచ్చితంగా మేము ఆ పోరాటంలో ఉంటాం. ఇలాంటివి మన రాష్ట్రంలో కానీ మన దేశంలో జరగడానికి వీల్లేదని ఖచ్చితంగా ఈ విషయంలో మనమంతా ఏకమై ఉండి ఇలాంటి విషయాల్లో మనం ఖచ్చితంగా పోరాటం చేయబోతా ఉన్నాం. ఇప్పుడు ఆ మ్యాచ్ నుంచి వచ్చేటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా మనం కార్యాచరణ చేద్దాం. కాబట్టి ఎవరు దయచేసి తొందరపడద్దు. ఆ విషయం పూర్తిగా బయటకు వచ్చే వరకు కూడా ఎవరు తొందరపడద్దు, ఉద్రేకపడద్దు అని ఈ విషయం సందర్భంగా తెలియజేస్తాం. మీ పేరు చెప్పండి. నా పేరు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ స్టేట్ కోఆర్డినేటర్గా నా పేరు జి తిమోతి రాజు.